బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. కామారెడ్డి డిక్లరేషన్లో వాళ్ళు చెప్పినటువంటి విషయం ఏంది, ఇప్పుడు చేస్తున్నటువంటి వారి ప్రవర్తన ఏంది, పూర్తిగా విరుద్ధంగా కనబడతా ఉంది. ఆ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారిని, మల్లికార్జున ఖర్గే గారిని తీసుకొచ్చి కామారెడ్డిలో మమ్మల్ని గెలిపియండి, 42% రిజర్వేషన్స్ స్థానిక సంస్థలలో ఉద్యోగాల కల్పనలో బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి గొప్పగా చెప్పుకున్నారు. మరి చట్టాల గురించి, న్యాయస్థానాల గురించి సిద్దిరామయ్యకు కూడా తెలియదా? ఇంతకుముందు ముఖ్యమంత్రిగా చేసినటువంటి విషయం మర్చిపోయిందా? పోనీ సిద్దిరామయ్యకు చదువు రాదా? రేవంత్ రెడ్డి గారి కంటే చదువు వస్తుందో రాదో మనకు తెలియదు. కానీ మేనిఫెస్టోనో లేకపోతే ఈ కామారెడ్డి డిక్లరేషన్ చేసిన వాళ్లకు చట్టాల గురించి తెలియదా? న్యాయస్థానాల యొక్క తీర్పుల గురించి మర్చిపోయారా? ఎంత నీచం అంటే, మనకంటే ముందు, తెలంగాణ కంటే ముందు కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అక్కడ కూడా బీసీలకు కులగణన చేస్తానని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నది. దాన్ని వాళ్ళ అబాసు పాలు చేసి వెనుకకు తీసుకొని కాంగ్రెస్ హైకమాండ్ రెండోసారి కులగణన చెయ్యాలి, సర్వే చేయండి అంటే కూడా మేము చెయ్యమని చెప్పేసి బుట్టదాఖలు చేసినటువంటి చరిత్ర సిద్దిరామయ్య ప్రభుత్వాన్ని, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ. అటువంటి ముఖ్యమంత్రిని తీసుకొచ్చేసి ఈడ కామారెడ్డి డిక్లరేషన్ చేయించి ఇవాళ ఏ ముఖం పెట్టుకొని మిగతా పార్టీల మీద తప్పుపడుతురని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నేను ఢిల్లీలో రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఒక న్యాయ కోవిదుడుగా చట్టపరమైనటువంటి అంశాలు ఏ రకంగా అధిగమిస్తారు మీరు చెప్పండి, అడ్డంకులు ఈ రకంగా ఉన్నవి, 9th షెడ్యూల్ అంటే ఏంది, సుప్రీంకోర్టు 2006, 2007లో జడ్జిమెంట్ ఏమున్నది, ఈ విషయాలన్నీ స్పష్టంగా చెప్పి రాజ్యాంగం మతపరమైన రిజర్వేషన్స్ ఒప్పుకోదు, ఇవన్నిటిని ఏ రకంగా అడ్డంగా ఉన్నటువంటి విషయాలని ఏ రకంగా అధిగమిస్తారో చెప్పండి. మీరు ఆషామాషిగా ఆలోచన చేస్తూ ఉన్నారు. న్యాయము, చట్టము తెలియకుండా మీరు ప్రజలని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు మీరు చేసేటువంటి ఆర్డినెన్స్ ఏదైతుందో చట్టం ముందు నిలబడుతుందా? అసెంబ్లీలో తీర్మానం చేయకుండా, పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేయకుండా మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి మేము చేసినామని చెప్పేసి గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సాధ్యాసాధ్యాలను ఆలోచించకుండా మీరు ఏ రకంగా చేస్తారో ప్రజలకు సవివరంగా చెప్పండి అని చెప్పేసి అడిగితే ఇక ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. నాలుకకు నరం లేకుండా ఏది పడితే అది అడ్డగోలుగు భాష ఉపయోగిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అంట బీసీలకు వ్యతిరేకమట. రామచంద్రరావు గారు ఎత్తినటువంటి చట్టపరమైన, న్యాయపరమైనటువంటి అంశాలకు సమాధానాలు చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అవి చెప్పకుండా భారతీయ జనతా పార్టీ అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీకి బీసీల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కే లేదు. మేము సూటిగా అడుగుతా ఉన్నాం పొన్నం ప్రభాకర్ గారిని, ప్రముఖ బీసీ నాయకుడు. బట్టి విక్రమార్క గారు ఇవాళ కూడా నేను ఎట్లయినా చూసుకుంటా, చట్టపరంగా ఏదైనా మాట్లాడతా అని మాట్లాడుతున్నారు. మీరు ఆలోచన చేయండి. స్వతంత్ర భారతదేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు, అంటే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఒక్కరినైనా బీసీని ముఖ్యమంత్రి చేసిర్రా? దీనికి సమాధానం చెప్పాలి. ఇది కాకుండా బీసీలకు మీరు ఏనాడైనా కేంద్ర ప్రభుత్వంలో
మీరు 50 నుంచి 60 సంవత్సరాలు పరిపాలించారు. 27% బీసీలకు మంత్రి పదవులు ఎక్కడన్నా ఇచ్చిండ్రా? పోనీ బీసీని ఎప్పుడైనా ప్రధానమంత్రిని చేసిర్రా? కాంగ్రెస్ పార్టీ నిజాలన్నింటినీ చరిత్ర అంతా కూడా పక్కకు పెట్టేసి మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. మీరు చెప్పినటువంటి ప్రతి పార్లమెంటుకు 2 అసెంబ్లీ టికెట్లు బీసీలకు ఇస్తామని చెప్పేసి ఉదయపూర్ డిక్లరేషన్ చేశారు. మీరు ఉదయపూర్ మీ పార్టీ డిక్లరేషన్ని మీరు పాటించలేకపోయారు. 22 సీట్లు 22 మాత్రం 34కి 22 మాత్రం ఇచ్చేసి మీ ఉదయపూర్ డిక్లరేషన్ మీరు చేసిన దాన్ని మీరే తుంగలో దొక్కుకొని బీసీలను మోసం చేసి